కాలంలో వచ్చిన చకచకా మార్పులు కళ్ళెదురుగుండా ఎలా కనబడుతుంటాయంటే, నేను మాకు ఈ 10థ్ క్లాస్ దాకా గూడా సెలవులలో అంటే నాకు ఊహ తెలిసింది 4థ్, 5థ్ టైంకి ఊహ తెలిసింది. అప్పటి నుంచి సెలవులంటే చాలు మంగళగిరి, తెనాలి, కొల్లిపర, అమరావతి ఇట్లాంటి ఊళ్ళకి వెళ్తా ఉండేవాడిని. బంధువులు అటు పెద్దమ్మలు, చిన్నమ్మలు, బాబాయిలు, మేనత్తలు ఇట్లాగా లెక్కలనమాట. మేనమామలు ఇట్లాంటి. అలా వాళ్ళే ఆ ఏరియాలకెళ్ళినప్పుడు నాకు ఎక్కువగా కనిపించేదేంటంటే ఆహ్, పనేదన్నా ఉంటే ఇప్పించండమ్మా అని చెప్పి వాకిట్లో కూర్చుంటారు పొద్దునుండి సాయంత్రం దాకా. పని ఇంట్లో పనిని వద్దులే వీళ్ళతో చేయించుకోవడం అనుకున్నప్పుడు మధ్యాహ్నం దాకా చూసి కాస్త అన్నం వాస్తవంగా అప్పట్లో ప్రతి ఇంట్లో గూడా ఒకళ్ళిద్దరికి ఎక్స్‌ట్రా రైస్ వండుంచేవాళ్ళు. ఎవరైనా గెస్ట్ అకస్మాత్తుగా వస్తే అని. వాళ్ళెవరు రాపోతే ఈ భోజనం తీసుకెళ్ళి ఆళ్ళకి పెట్టేవాళ్ళు. అది తినేసేసి ఇవాళ పనేం లేదులేవే చూద్దాం అంటే వాళ్ళు ఊరుకోకుండా ఆ ఇంటి బయట ఊడ్చి క్లీన్ చేసిపోయేవాళ్ళు. ఏదో ఒకటి. అంటే తిండికి పనిస్తే చాలు, తిండి పెడితే చాలు అనేటటువంటి రోజులు చూసా. ఆ తర్వాత కొన్నేళ్ళు పోయిన తర్వాత అంటే నా ఇంటర్మీడియేట్ టు ఆ టైంకొచ్చేటప్పటికి పనితో పాటు అంత డబ్బులు ఇవ్వమని అడగటం బిగిన్ తిండి అక్కర్లేదులే మాకు. తిండి పెడితే పెట్టండి. కానీ అంత డబ్బులు ఇవ్వమని అడగడం బిగిన్ ఆ తర్వాత డబ్బులిస్తే పని చేయడం బిగిన్ ఇప్పుడు డబ్బులిచ్చినా పనికి దొరకట్లేదు. షాపుల్లో గుమస్తాలు దొరకరు. రైతులకి కూలీలు దొరకరు. భవన నిర్మాణ కార్మికులకు పని చేసేవాళ్ళు దొరకరు. ప్లంబింగ్ చేసేవాళ్ళకి అసిస్టెంట్ దొరకరు. ఎలక్ట్రీషియన్‌లకి తోడు దొరకట్లేదు. ఏంటయ్యా అంటే ఆహ్, చదువులు చదివిన తర్వాత అంటే ఈ పనులు చేసేవాళ్ళందరూ తమ బిడ్డల్ని చదివించేశారు. చదివిన వాళ్ళకి అక్కడ 25,000 జీతం వస్తది. ఇక్కడ 40,000, 50,000 ఆళ్ళ నాన్నకో, వాళ్ళ బాబాయికో వస్తది. కానీ దీనికంటే అది కూర్చునే ఉద్యోగం, గౌరవనీయమైన ఉద్యోగం అనేటటువంటి భావన. ఇది ఇంకా రాబోయే రోజుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సత్యనాదెళ్ల లాంటి వాళ్ళు చెప్పేదేంటి ఇప్పుడు రోబో యుగం, ఎలక్ట్రానిక్స్ యుగం వచ్చేసింది. మిషనరీ యుగం వచ్చేస్తుంది. ఇప్పుడు చైనా లాంటి దేశాలు, జపాన్ లాంటి చోట్ల ఎక్కడైతే జనాభా తగ్గిపోయారో, యంగ్‌స్టర్స్ తగ్గిపోయారో అక్కడ మెకనైజేషన్ వైపు వెళ్ళిపోయారు. ఆ మెకనైజేషన్ ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా రాబోతుంది. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? రాబోయే రోజుల్లో ప్రాంప్టింగ్ వర్క్ ఇవాళ గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రాంప్టింగ్ వర్క్ చెప్పి చేపిస్తున్నాం. రాబోయేటటువంటి రోజులు ఆ దిశగానే అడుగుపెట్టబోతుంది. ఫిజికల్‌గా మార్పులు రాబోతున్నాయి. సైకలాజికల్‌గా మార్పులు రాబోతున్నాయి. చుట్టూ ఉన్న సమాజంలో బంధుత్వాలు, స్నేహాల్లో మార్పులు రాబోతున్నాయి.